దూరమయ్యాక తెలిసింది నీ విలువ. ఎపిసోడ్ 6. ఆదమరచి నిద్రపోతున్న అనన్య చీర చెదరడంతో నెలవంకలా ఉన్న నడుము బయటికి కనిపిస్తుంది. అది చూసి రాహుల్ అడుగులు అనన్య వైపు పడతాయి. అలా వెళ్లిన రాహుల్ ఒక్కసారిగా తల విదిలించుకొని కావాలనే సెడ్యూస్ చేస్తుంది అని విసుగ్గా లైట్ ఆఫ్ చేసి బెడ్ పైన పడుకుంటాడు. అనన్య ఉదయాన్నే 5ంటికి లేచి రెడీ అయ్యి ఇల్లంతా శుభ్రం చేసి దీపం పెట్టి ఇంటికి సాంబ్రాణి వేస్తుంది. ఈలోగా కాలింగ్ బెల్ మోగుతుంది. అనన్య ఎవరా అని డోరు తీయగానే ఎదురుగా రంగమ్మ కనిపిస్తుంది. అనన్య నవ్వుతూ రంగమ్మ వచ్చేసావా, వెళ్ళిన పని అయ్యిందా అని అడుగుతుంది. ఎదురుగా మహాలక్ష్మిలాగా కనిపిస్తున్న అనన్యని చూసి ఎంత ముద్దుగున్నారమ్మా, అచ్చం మహాలక్ష్మిలాగా అని రంగమ్మ మెటికలు విరుస్తుంది. అనన్య మళ్ళీ మొదలు పెట్టావా అని లోపలికి వస్తుంది. రంగమ్మ గత 2 సంవత్సరాలుగా ఇంట్లో పని చేస్తుంది. అనన్య అనుకువ, మంచితనం, అమాయకత్వం చూసి తనతో ఆప్యాయంగా ఉంటుంది. కాఫీ తాగుతావా రంగమ్మ అంటుంది అనన్య. ఇది మరీ బాగుంది, నేను మీకు చేసి పెట్టాలి కానీ మీరు అడగడం ఏంటమ్మా, ఉండండి నేను పెట్టుకుని వస్తా అని వంటగదిలోకి దూరుతుంది. 5 నిమిషాలకి రంగమ్మ అనన్యకి కాఫీ తెచ్చి ఇస్తుంది. అప్పుడే రాహుల్ కూడా జాగింగ్ కోసమని కిందికి రావడంతో ఎప్పుడొచ్చావు రంగమ్మ అని అంటాడు. ఇప్పుడే వచ్చానయ్యా అని కాఫీ ఇవ్వబోతుంటే రాహుల్ సీరియస్ గా అనన్యని చూస్తాడు. వెంటనే అనన్య రంగమ్మ దగ్గర నుండి కాఫీ తీసుకొని రాహుల్ కి ఇస్తుంది. కాఫీ తాగి విసురుగా అనన్య చేతిలో పెట్టి జాగింగ్ కి వెళ్ళిపోతాడు. అనన్య రాహుల్ వైపు బాధగా చూస్తుంది. బాధపడకమ్మా, ఏదో ఒక రోజు అయ్యగారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అంటుంది రంగమ్మ. అలా బాధపడుతూ పై గదికి వెళ్తుంది అనన్య. అక్కడ అలమారి పైన ఉన్న సూట్ కేస్ తీస్తుంది. ఆ సూట్ కేస్ మెల్లిగా ఓపెన్ చేస్తుంది. మరి అందులో ఏముంది? అనన్య కష్టాలు ఎప్పటికీ తీరుతాయి? నెక్స్ట్ ఎపిసోడ్ లో నేహ రాబోతుంది. మరి నేహ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? రాహుల్ అనన్యని అర్థం చేసుకుంటాడా లేకపోతే దూరం చేసుకుంటాడా? ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా ఎపిసోడ్స్ వినాల్సిందే. మరి వినాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.